హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సామ్సంగ్ S24 FE ఫుల్ రివ్యూ చూద్దాం. బాక్స్ కంటెంట్ వచ్చేసరికి మనకు మొబైల్తో పాటు సిమ్ ఇంజెక్టర్ పిన్ వస్తుంది, టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది, క్లియర్ కేస్ అండ్ అడాప్టర్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. దీని ఫిజికల్ వరి మాట్లాడుకుంటే సైడ్ అంతా అల్యూమినియం వస్తుంది, మనకు బ్యాక్ ప్లాస్టిక్ వస్తుంది, ఫ్రంట్ కార్నింగ్ గొరలా విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ వస్తుంది, ఆమ్లైడ్ 120Hz రీఫ్రెష్ రేట్ అండ్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది మనకి ఇది. దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఒక్కొక్క సిమ్ పెట్టుకోవచ్చు అండ్ ఎస్డీకి అయితే సపోర్ట్ లేదు. మనం తీసుకున్న స్టోరేజ్నే మనకు ఇంకా ఫైనల్ ఎక్స్పాన్షన్కి అయితే మనకు ఆప్షన్ లేదు. అండ్ దీంట్లో మనకు ముందర టాప్లోనే మనకు ఎయిర్ బ్లాస్టర్ కూడా ఇచ్చేసారు. మనం దీన్ని టీవీ రిమోట్లో కూడా యూజ్ చేయొచ్చు ఎయిర్ బ్లాస్టర్ సపోర్ట్ ఉండడం వల్ల. సైడ్ మనకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు. అండ్ డౌన్ అయితే మనకు ఒకటే స్టీరియో స్పీకర్ అండ్ ఛార్జింగ్ పోర్టు, ఇంకా అంతే, ఎక్కువ ఏం లేదు దీంట్లో. సైడ్కి మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సపోర్ట్ వస్తుంది ఇక్కడ. దీంట్లో మెయిన్ వచ్చేసి 50 MP అండ్ 12 అల్ట్రా వైడ్ అండ్ 8 వచ్చేసి టెలిఫోటో లెన్స్. మనకు దీంట్లో వీడియో రిజల్యూషన్ వచ్చేసి 8K అండ్ 4K సపోర్ట్ ఉంది. 8Kలో మనం 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో అయితే మనకు టోటల్ 60 అండ్ 90 FPS సపోర్ట్ కూడా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 10 MP సపోర్ట్ ఉంది. దీంట్లో మనకు టార్చ్ ఆప్షన్ అందరిలో కామన్ ఉందనుకోవచ్చు, కాకపోతే దీంట్లో కొద్దిగా స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు టార్చ్ ఆప్షన్లోకి వెళ్తే దీంట్లో మనకు లెవెల్స్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఇట్లా కొద్దిగా బ్రైట్నెస్ అయితే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. మనం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతమందిగా పాత మొబైల్స్లో మనం ఈ టార్చ్ ఆప్షన్ చూడలేదు. మనకు డిస్ప్లేలో 1900 పీక్ బ్రైట్నెస్ నెట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు సన్లైట్లోకి వెళ్తే ఈజీగా మీకు డిస్ప్లే విజిబిలిటీ ఉంటుంది, మీకు డల్గా అయితే ఏమనిపించదు. దీంట్లో మనకి 4700 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఒక లో రేంజ్ యూజర్ అయితే మొబైల్ యూజ్ చేసే వాళ్ళు 1 ఫుల్ 5 డే ఈజీగా యూజ్ చేయొచ్చు. బట్ ఎవరైతే మీడియం రేంజ్ యూజర్ కానీ అంతకంటే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే ఒక ఫుల్ డే దీన్ని యూజ్ చేయలేరు. మనకు దీనికి సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ వస్తుంది, Exynos 2400E. దీంట్లో మనకి BGMI కూడా అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. 60 FPS 90 FPS అన్ని FPSలో అయితే అది హ్యాండిల్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా మనకు అల్ట్రా ఎక్స్ట్రీమ్ కానీ ఎక్స్ట్రీమ్ HDR కానీ అన్ని గ్రాఫిక్స్లలో కూడా హ్యాండిల్ చేస్తుంది ఇది. ఒకసారి మీరు గేమ్ ప్లే అయితే చూడొచ్చు దీంట్లో ఎలా మీకు వర్క్ అవుతుంది అనేది. ఒకసారి దీంట్లో కెమెరా క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ఫోటో శాంపిల్స్ చేస్తాను చూడండి. ఇది 50 MP తీసినది మెయిన్ కెమెరా. మీకు డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది, బట్ అంత వైబ్రెంట్గా అయితే అనిపించట్లేదు. బొకే షాట్స్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు పర్లేదు. ఆబ్జెక్ట్ని కొద్దిగా డిటెక్ట్ చేయడంలో కొద్దిగా ప్రాసెసింగ్ సరిగ్గా జరగట్లేదు. ఇది అల్ట్రా వైడ్ కూడా మీకు బాగా వస్తున్నాయి పిక్చర్స్. ఓన్లీ ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఇబ్బంది ఉంది, బట్ మిగతా అయితే అన్నింటిలో ప్రాసెసింగ్ బాగానే ఉంది. మరి పోర్ట్రేట్లో చూస్తే అంతే. ఇది అల్ట్రా వైడ్లో తీసినవి, పోర్ట్రేట్లో తీసినవి. కొన్ని వీడియో శాంపుల్స్ కూడా పెడతాను చూడండి. 8K 4K 30 FPSలో చూడొచ్చు. ఇది మీకు రికార్డింగ్, మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ కూడా బాగుంది. దీనిలో మనకు ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ సర్కిల్ టు సర్చ్ ఆప్షన్ కానీ, మెసేజ్ కన్వర్షన్ కానీ, వాయిస్ కన్వర్షన్ కానీ, ఇలా చాలా ఏ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఏ ఫీచర్స్ ఎలా వర్క్ అయితే మనం చూద్దాం. ఒక వెబ్ పేజ్కి వెళ్దాం మనం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ వెబ్ పేజ్లో ఉన్నాం. ఇలా హోమ్ పేజ్ పట్టుకుంటే, హోల్డ్లో పట్టుకుంటే ఇలా మనకు ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఏదైనా కానీ ఒకటి ఇలా సెర్చ్ చేసి పట్టుకుంటే, సైకిల్ చేస్తే మనకు దాని గురించిన రిజల్ట్స్ అనేవి ఇలా మనకు చూపిస్తూ వస్తుంది. మనకి ఇంకో ఆప్షన్ వచ్చేసి వాల్పేపర్స్లో మనం ఏఐ యూస్ చేసుకొని వాల్పేపర్ క్రియేట్ చేసుకోవచ్చు. వాల్పేపర్ అండ్ స్టైల్స్లోకి వస్తే చేంజ్ వాల్పేపర్స్లో క్రియేట్ విత్ ఏఐ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా ఒక ఫోటోని తీసుకొని ఆ ఏఐ యూస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డైనమిక్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఏఐ యూస్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు కూడా. మనకు దీంట్లో డ్రాయింగ్ అసిస్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ చూస్తున్నారు కదా, దీంట్లో వెళ్తే మనకి ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ తీసుకొని దాన్ని అక్కడ సెట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు దానికి సంబంధించినట్టుగా. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ ఇమేజ్ తీసుకొని దీంట్లో జనరేట్ విత్ కొట్టేశానంటే ఏఐ దాన్ని యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి చూడండి. ఇలా మనకు ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది అది. దీంట్లో మనకి కాల్ సెట్టింగ్స్లో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ టెక్స్ట్ కాల్. మనకి ఇక్కడ అసలు వాళ్ళు మాట్లాడేది ఒక టెక్స్ట్లో మనకు కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన భాషలోకి అదే కన్వర్ట్ చేసి మనకి టెక్స్ట్గా ఇస్తుంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసి లైవ్ ట్రాన్స్లేట్. మనం కాల్ మాట్లాడుతున్నప్పుడే అవతల వాళ్ళ భాషను డిటెక్ట్ చేసుకొని మన భాషలోకి ఇది మనకు ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తుంది. ఈ 2 ఏ ఆప్షన్స్ అయితే మనకు కాల్ సెట్టింగ్స్లో ఉన్నాయి. దీంట్లో మనకు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మనకు 1.5 అవర్లో మనకు ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది ఇది.
దీంట్లో మనకి డాల్బీ ఆటమ్ సపోర్ట్ అయితే ఉంది. మనకు ఏదైనా కానీ వాయిస్ కానీ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ అన్నింటిలో డాల్బీ ఆటమ్స్ అయితే సపోర్ట్ ఉంది. ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో అనేది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఇది వస్తుంది. 8GB ర్యామ్ 128GB ఒకటి, ఇంకోటి వచ్చేసి 8GB ర్యామ్ 256GB అయితే వస్తుంది. దీంట్లో కలర్స్లో 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి బ్లూయిష్ కలర్, ఇంకోటి అయితే బ్లాక్ కలర్లో వస్తుంది. దీంట్లో మనకి ఓఎస్ అప్డేట్స్ వచ్చేసి 7 ఇయర్స్ అయితే ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 8 ఇయర్స్ వస్తున్నాయి. ఇది ఫోన్ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే. ఇక నుంచి మన ఛానల్లో ఒక మొబైల్ వీడియోసే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైస్ గురించి చూడండి, కొత్త కొత్త ఫీచర్స్ గురించి కూడా నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను. నన్ను ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది.